వ్యూవర్స్ వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. మార్నింగ్ ఒక వీడియో చేసిన అనమాట. గ్రీవియన్స్ ఫామ్ ఏదైతే మనకు ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించిన గ్రీవియస్ ఫామ్ కోసం ఒక వీడియో అనేది చేయడం జరిగింది. చాలామంది ఆ ఫామ్ అనేది యాక్చువల్గా ఎందుకు అనేది అడుగుతున్నారనమాట. అండ్ చాలామంది ఆ లింక్ వర్క్ చేస్తలేదని చెప్తున్నారు. సో మీరు ఏం చేయండి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓకేనా. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దానిలో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. లాగిన్ అయ్యి ఆ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అది సబ్మిట్ అవుతుంది, ఓకేనా. సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ మీ దగ్గర పెట్టుకుంటే ఆడ నుంచి మీకు కాల్ వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది నేను మార్నింగ్ చేసిన వీడియో. ఏదైతే ఇంద్రమ్మ ఇల్లుకి సర్వేకి ఎవరికైతే రాలేదో, సర్వేకి ఎవరైతే చేయలేదో, ఎవరిదైతే సర్వే ఉన్నప్పుడు ఇంట్లో లేరో, ఎవరైతే అడ్రస్ చేంజ్ ఉందో, ఇలాంటి కంప్లైంట్స్ అనేది అందులో ఇస్తే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ టైం అనేది మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో వీడియోలో వెళ్ళే ముందు మీతో చిన్న రిక్వెస్ట్ అనమాట. మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఇప్పుడు అందరు అడిగే డౌట్ ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు అనేది మనకు ఎప్పుడు శాంక్షన్ అవుతుంది, ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మ్యాక్సిమంగా మనకు సంక్రాంతి తర్వాత మనకు ఈ మంత్ ఎండింగ్ లోపు అనేది ఇల్లు పంపిణీ చేసే ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. చాలామంది ఏమంటున్నారంటే ఓన్లీ మాకనేది మేము అనేది రెంట్ హౌస్లో ఉంటున్నాము, ముందుగా అనేది ప్రభుత్వం మాకు ఇల్లు ఇవ్వాలి అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. సో ప్రభుత్వం మనకు 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఆల్రెడీ నేను మీకు వీడియోలో చెప్పాను. మొదట ఆప్షన్ వచ్చేసి మనకు స్థలం ఉన్నవారికి, రెండో విడతలో అనేది ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకి స్థలం ఇచ్చి డబ్బులు ఇస్తాను మనకు ఆల్రెడీ మనం తెలుసుకుందే. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. అండ్ మీకు డౌట్స్ ఉన్నాయన్నీ నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నేను దాన్ని బట్టి వీడియో అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా. చాలామంది ఫామ్ ఫిల్ చేయడానికి వస్తలేదు, ఆ గ్రీవియన్స్ ఫామ్ అని అంటున్నారు. సో మీరు అనేది కరెక్ట్గా మీ యొక్క మొబైల్ యొక్క నెట్వర్క్ అనేది కరెక్ట్ ఉంటే 100% మీకు ఆ ఫామ్ అనేది ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఆ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ సర్వే ఫామ్ అనేది ఎందుకు చేశారంటే చాలామంది సర్వేకి రావట్లేదని చాలా కంప్లైంట్స్ అనేది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మాకు సర్వే అనేది చేయడం లేదు, మాకు సర్వే అనేది సరిగ్గా కాలేదు, మేము అనేది ప్రజాపాలనలో టిక్ ఆప్షన్ పెట్టుకోవడం మర్చిపోయామని కొంతమంది, టిక్ ఆప్షన్ పెట్టుకున్నా రాలేదని కొంతమంది. అందుకోసమే ఇది దృష్టిలో పెట్టుకొని అనేది ఆ ఫామ్ అనేది నింపడం జరిగింది. త్వరగా ఆ ఫామ్ యొక్క లింక్ అనేది డియాక్టివేట్ అయ్యేలోపు అందరూ అనేది ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఆ ఫిల్ చేస్తేనే ఎవరికైతే రాలేదో వాళ్ళకి మాత్రమే మీ యొక్క కంప్లైంట్ పోతుంది, వాళ్ళకి మాత్రమే సర్వే అనేది చేయడం జరుగుతుంది. సో టైం వేస్ట్ అనేది చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఛాన్స్ పోయిందంటే చాలా మళ్ళీ మనం తిరగాల్సి వస్తుంది మళ్ళీ, ఓకేనా. అర్హులు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క ఛాన్స్ అనేది ఉపయోగించుకోండి, ఓకేనా. సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. కలుస్తాను కొత్త అప్డేట్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.